Yeah, hi Vamsi. We can go now. Will share my screen. Yeah. Okay, I think it's visible. The key features of the CAN protocol include message-based communication, priority-based arbitration, error detection and correction, and Still I'm not getting the screen. The screen is visible of not visible. uh, Hello? మీ Yes, earphones okay. కొద్దిగా Now, ప్రాబ్లం okay. వినిపిస్తుంది. కనపడలేదు ఇంకా మీ స్క్రీన్ ఇప్పుడు కనపడుతుంది. ఓకే. ఓకే ఓకే ద మెయిన్ కీ ఫీచర్స్ ఆర్ రూల్స్ అనే అనుకుందాం ఆర్ ఫీచర్స్ ఆఫ్ ది క్యాన్ ప్రోటోకాల్ అయినా అనుకోవచ్చు. దీస్ ఆర్ ద థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ ఓకే. బేస్డ్ కమ్యూనికేషన్. మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అడ్రసింగ్ యూజర్స్ ఏ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ స్కిల్. అడ్రసింగ్ మీన్స్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక ఇట్ ఈస్ యాజ్ అన్ ట్రాన్స్మిటర్, దిస్ వన్ యాజ్ అన్ రిసీవర్. ఓకే, ఇక్కడ 1 ఉంది, 1 2 10 దాకా ఉన్నాయి, అండ్ సో ఆన్. సేమ్ ఇక్కడ కూడా 1 నుండి 10 దాకా ఉంటాయి. అండ్ ఎవ్రీ మెసేజ్ అనేది లైక్ అడ్రస్ టు అడ్రస్ ఇలా 1 to 1, 2 to 2, 3 to 3 అండ్ 10 to 10 ఇలా అడ్రస్ టు అడ్రస్ మాత్రమే మెసేజెస్ అనేది పోవడం జరుగుతుంది. బట్ క్యాన్ ప్రోటోకాల్ అలా కాదు. క్యాన్ ప్రోటోకాల్ ఈజ్ ఏ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఈ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ ఎలా అంటే మనం ఒక మెసేజ్ని పంపించినప్పుడు క్యాన్ ప్రోటోకాల్ ఇట్ విల్ బి రీచెస్ టు ఆల్ ద నోడ్స్. అంటే ప్రతి ఒక్క నోడ్కి ఈ మెసేజ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నేను ఎందుకు వాట్సాప్ గ్రూప్ అనేది ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంటే బికాస్ క్యాన్ ప్రోటోకాల్ అనేది ఇట్స్ వెరీ ఈజీ టు ఫిట్ ఇట్. అంటే మన ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో మన గ్రూప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం గ్రూప్లోనే హాయ్ వంశీ అని నేను మెసేజ్ చేయంగానే ఆ మెసేజ్ అనేది గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ద వంశీ ఈజ్ ద ఐడెంటిఫైయర్. గుర్తుపెట్టుకోండి, ద వంశీ ఈజ్ ద ఐడెంటిఫైయర్. ఈ ఐడెంటిఫైయర్ అనే పర్సన్ మాత్రం రియాక్ట్ ఇస్తాడు. ఇక్కడ కూడా సేమ్, ఒక మెసేజ్ అనేది మనం పంపించినప్పుడు ఇట్ విల్ బి రీచెస్ టు ఆల్ ద నోట్స్, బట్ వీ హ్యావ్ అన్ ఐడెంటిఫైయర్. ఆ ఐడెంటిఫైయర్ విల్ బి మ్యాచెస్ విత్ ద రిసీవర్, దెన్ ఇట్ విల్ బి గివ్స్ ద రెస్పాన్స్. ఓకే, రెస్పాన్స్ అనేది అలా వస్తుంది. దట్స్ ద థింగ్. మెసేజెస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రేమ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ అండ్ టు ది బస్ అండ్ క్యాన్ బి రిసీవ్డ్ ఆల్ ద నోట్స్. అంటే ప్రతి ఒక్క నోట్కి ఆ మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. ఈచ్ ఫ్రేమ్ ఆర్ మెసేజ్, ఈచ్ మెసేజ్ కంటైన్స్ అన్ ఐడెంటిఫైయర్. ఈ ఐడెంటిఫైయర్ అనేది కూడా యూనిక్ ఐడెంటిఫైయర్ దట్ అలౌస్ నోట్స్ టు ఫిల్టర్ అండ్ ప్రియారిటైజ్ ద మెసేజ్ దే నీడ్ టు ప్రాసెస్. ఓకే, అది ఫిల్టర్ చేసుకొని ఏ మెసేజ్కి మళ్ళీ ప్రియారిటీ చెక్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఓకే, ఆ ప్రియారిటీ చెక్ చేసుకొని ఆ మెసేజ్ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ రిసీవర్ కూడా యాక్సెప్టెన్స్ చేయడం జరుగుతుంది. బట్ ద థింగ్ ఈస్ ద ప్రియారిటీ. అంటే మనం ఒకేసారి ఒక 10 మెసేజెస్ని క్యాన్ ప్రోటోకాల్లో పంపిస్తున్నాం. 10 మెసేజెస్ని క్యాన్ ప్రోటోకాల్లో పంపించినప్పుడు 10 మెసేజెస్కి దాంట్లో ఏ మెసేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది, ఏ మెసేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది, ఓకే, ఆ మెసేజ్ ముందు క్యాన్ ప్రోటోకాల్కి వెళ్ళడం జరుగుతుంది. అది ఎలా అంటే విచ్ మెసేజ్ హ్యాస్ లోయెస్ట్ వాల్యూ, దట్ మెసేజ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రియారిటీ. అంటే ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా, దిస్ ఈస్ ద ఐడెంటిఫైయర్. ఈ ఐడెంటిఫైయర్ అనేది లో వాల్యూ అయి ఉండాలి. దేనికైతే లో వాల్యూ ఉంటుందో దట్స్ ద థింగ్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రియారిటీ. ఓకే, దట్స్ ద సో థింగ్ హ్యాస్ ద హైయెస్ట్ హలో ప్రియారిటీ. యా, హలో టెల్ మీ వంశీ. హలో వంశీ టెల్ మీ. ఇది ఐడెంటిఫైర్ అనేది ఐడెంటిఫైర్ అది సాఫ్ట్వేర్ ద్వారా మనం ఇస్తామా యూనిక్, లేకపోతే
ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ ఇస్తాడు బై డిఫాల్ట్ ఐడెంటిఫైర్ అది ఈసీయూకి. ఇది మనకి ఒక డేటాబేస్ ఉంటుంది. R&D డిపార్ట్మెంట్ వాళ్ళు డేటాబేస్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ మెసేజ్కి ఈ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది ఐడెంటిఫైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ది యూనిక్. ఈ బై సాఫ్ట్వేర్ ఐడెంటిఫైర్ నాట్ విత్ హార్డ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో యూర్ అప్పుడు మన హార్డ్ కోడెడ్ వాల్యూ కోడ్ డెవలపర్స్ ఇస్తారు, లేకపోతే నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయరా ఒకసారి ఇంకోసారి. మనకి క్యాన్ ప్రోటోకాల్ కి ఒక డేటాబేస్ ఉంటుంది, దట్ ఈస్ క్యాన్ డిబి. అది మనకి ఓకే క్లయింట్, అది ఎలా క్రియేట్ చేయాలో కూడా మేము టీచ్ చేస్తాం ఇప్పుడు ఆఫ్టర్ క్లాసెస్ ఓకే అయిపోయిన తర్వాత. ఈ ఐడెంటిఫైర్ అనేది ఇట్స్ లైక్ యాజ్ అ నేమ్ ఆఫ్ ద ఓకే ఐడెంటిఫైర్ అనుకోవచ్చు, నేమ్ మెసేజ్ ఓకే అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇదేంటంటే ఓకే ఇట్స్ గాట్ యూనిక్. ఓకే గాట్ ఇట్. దీనికి మనకి మనం వాల్యూస్ అనేది హెక్సాడెసిమల్ లో ఇస్తాం. హెక్సాడెసిమల్స్ ఓకే వీటిని మనం యూనిక్. దీనికి ఇప్పుడు 0x100 ఇస్తే 100 మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఓకే ఇంకొక మెసేజ్ నువ్వు 100 ఇస్తే ఇట్ విల్ బి నాట్ యూజ్ఫుల్. అంటే ఇప్పుడు నేను 100 ఇచ్చానంటే దీంట్లో 100 వాల్యూస్ యూజ్ చేస్తామా అనుకుంటారు. ఇట్స్ నాట్ దట్. 100 వాల్యూస్ కాదు, ఓకే ఇట్స్ యూనిక్ ఐడెంటిఫై ఐడి లాగా. గాట్ ఇట్. ఓకే గాట్. ఓకే, యా, అది లోయెస్ట్ వాల్యూ ఉంటే దానికి ఎక్కువ ప్రియారిటీ ఉందన్నమాట. ఓకే, ఓకే ఫర్ అన్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్, దిస్ వన్. ఇది రియల్ టైమ్ ఇంటర్వ్యూర్ అడిగింది క్వశ్చనే. ECU with identifier of 0x234 and ECU ఓకే 2 with identifier of 0x352. ఇలా 2 ECUs ఉన్నాయి. ఓకే 2 ECU ఒకేసారి మెసేజ్ ని క్యాన్ ప్రోటోకాల్ పంపిస్తారు. ట్రాన్స్మిట్ డేటా ఫ్రేమ్ ఎట్ ఏ టైం. హూ విల్ ట్రాన్స్మిట్ డేటా ఫస్ట్? ఏది ముందు ట్రాన్స్మిట్ చేస్తుంది? దట్స్ ద థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 234 352 ని చూడంగానే మనకి 234 ఇస్ ద లోయెస్ట్ వాల్యూ అని చెప్పేయచ్చు. బట్ ఏంటంటే యా మన ఐడెంటిఫైయర్ ప్రకారం అయితే 234 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి క్యాన్ ప్రోటోకాల్ బైనరీలో అనేది ఇట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ బైనరీ వాల్యూ. బైనరీ బిట్స్ వాల్యూగా తీసుకుంటూ వెళ్తారు. అంటే బిట్ నెంబర్ 1, బిట్ నెంబర్ 2, బిట్ నెంబర్ 3 అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తారు క్యాన్ ప్రోటోకాల్ అనేది. ఓకే, బట్ అది ఎలా చేంజ్ చేసుకోవాలి? ఈ 234 బైనరీలోకి ఎలా చేంజ్ చేసుకోవాలి? దిస్ ఈస్ ద హెక్సాడెసిమల్. ఇట్స్ నాట్ ఏ డెసిమల్ వాల్యూ. 0x234 అంటే ఇట్స్ నాట్ ఏ డెసిమల్ వాల్యూ, ఇట్స్ హెక్సాడెసిమల్ వాల్యూ. ఓకే, వీ హ్యావ్ ఈసీయూ స్టూడెంట్స్ కి చెప్తుంటారు. ఈసీయూ చాలా మంది స్టూడెంట్స్ కి ఏంటంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామంటే వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఓకే, హియర్ 3 వాల్యూస్ ఉన్నాయి, 2, 3, 4. మనకి టేకన్ యాజ్ అన్ 2, 3, 4 ఇలా 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్ కి బేస్డ్ ఆన్ చేసుకొని ఐ డివైడెడ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు 2, 3, 4 దీనికి 8421. ఇక్కడ ఐఎమ్ రిటర్నింగ్ 8, 4, 2, 1. ఫస్ట్ డిజిట్ ఈస్ 2. ఈ 8421లో 2 ఉంది కదా, 2 దగ్గర 1 పెడతాం. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. నెక్స్ట్ 3 ఇక్కడ లేదు. 3 ఎలా వస్తుంది? 2 + 1 3. 2 దగ్గర 1 వస్తుంది అండ్ 1 దగ్గర 1 వస్తుంది. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. నెక్స్ట్ ఏముంది? 4 ఆల్రెడీ ఉంది, గివెన్ హియర్. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. ఓకే, దీన్ని స్ట్రైట్ గా రాసుకుంటూ వెళ్తాం లైక్ దిస్. సేమ్ రైట్. 00 10 ఫస్ట్, తర్వాత 00 11, తర్వాత 01 00. దిస్ ఈస్ ద
బైనరీ వాల్యూ ఫార్ 2 3 4 అది కూడా హెక్సాడెసిమల్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, హెక్సాడెసిమల్. ఓకే, ఈ 2 3 4 యొక్క బిట్ వాల్యూస్ ఇవి. సెకండ్ 3 5 2 రాస్తాం. 3 5 2 దీనికి సంబంధించి 8421 ఇక్కడ రాస్తున్నాను. ఇట్స్ సెపరేటెడ్ రైట్, దాని కోసం 8421. ఓకే, ఇప్పుడు 3 5 2 రైట్. 3 ఇక్కడ ఉందా? లేదు. 2 దగ్గర 1 అండ్ ప్లస్ 1 కాబట్టి 3. రిమైనింగ్ థింగ్స్ ఆర్ జీరోస్. నెక్స్ట్ ఏముంది? 5 అంటే 4 ప్లస్ 1 5. 4 దగ్గర 1 పెడతాం, 1 దగ్గర 1 పెడతాం. రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. నెక్స్ట్ 2 దగ్గర 1 పెడతాం, రిమైనింగ్ ఆల్ ఆర్ జీరోస్. దాన్ని ఇలా హెక్సాడెసిమల్ గా కన్వర్ట్ చేసుకుంటే ఇలా వస్తుంది. హ్యావ్ యూ అండర్స్టాండ్ రైట్? బై హెక్సాడెసిమల్ నుండి బైనరీలోకి కన్వర్షన్ మీకు అర్థమైందా? జస్ట్ ఇట్ ఈస్ అన్ ఫార్ములా 8.1. మనకి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో వాటిని సెపరేట్ గా రాసుకుంటాం. 2కి 3కి 4కి దానికి సంబంధించిన వాల్యూస్ ని 2 3 వాటికి సంబంధించిన వాల్యూస్ ని మనం రాయడం జరుగుతుంది. ఓకే, ఇలా 2 3 4ని రాసి వాటిని సెపరేట్ గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చాయి రైట్. దీస్ ఆర్ ద 2 ఆర్ బైనరీ వాల్యూస్. మన క్యాన్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది? బిట్ వైజ్ క్యాన్ ప్రోటోకాల్లోకి మెసేజ్ అనేది పోవడం జరుగుతుంది. ఫస్ట్ చూడండి, ఈ 2 బిట్స్ లో లైక్ ఇక్కడ నేను అదే రాస్తున్నాను. 2 బిట్స్ లో క్యాన్ ప్రోటోకాల్లోకి, దిస్ ఈస్ మై క్యాన్ ప్రోటోకాల్, దీస్ ఆర్ ద 2 ఇష్యూస్. ఫస్ట్ ఇట్ విల్ బి కంపేర్. ఫస్ట్ వన్ ఈస్ సేమ్, దానికోసం 0 రాసుకున్నాం. క్యాన్ ప్రోటోకాల్కి ఫస్ట్ బిట్ ఏమైంది? 0గా ట్రాన్స్మిట్ అయింది. సెకండ్ బిట్ కూడా 0నే, అంటే సెకండ్ బిట్ కూడా క్యాన్ ప్రోటోకాల్కి ఏమైంది? 0 పాస్ అయింది. థర్డ్ బిట్ కూడా 1 పాస్ అయింది. బట్ ఫోర్త్ బిట్ 0 1 హియర్ ఫోర్త్ బిట్ అనేది డిఫరెంట్ రైట్. ఈ డిఫరెంట్ లో 0 హైయెస్ట్ వాల్యూవా 1 హైయెస్ట్ వాల్యూవా? 0 is the lowest value, 1 is the highest value. లోయెస్ట్ వాల్యూకి మనకు హైయెస్ట్ ప్రియారిటీ ఉంది కాబట్టి 0 అనేది టేక్స్ ప్లేస్ లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఆర్బిటేషన్ ని కోల్పోయినట్టు, అంటే ఇక్కడ నుండి ఇది ఆర్బిటేషన్ ఫెయిల్యూర్ అయినట్టు. ఇప్పుడు ఈ మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్లోకి సక్సెస్ఫుల్ గా పోద్ది ఫస్ట్. తర్వాత ఇది పాస్ అయిన తర్వాత మళ్ళా సెకండ్ ఇది మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్లోకి వెళ్ళాలి. Have you got it right? రాహుల్. Yeah. హలో. ఇప్పుడు ఒక ఆర్బిటేషన్ విన్ అయింది. ఓకే, సో ఒకటి లాస్ అయింది, సెకండ్ వన్ లాస్ అయింది. సో అది ఎమ్మట్లే ఫస్ట్ బస్ ఫ్రీ చేసింది, థర్డ్ ఆర్బిటేషన్ వచ్చింది. అప్పుడు ఏది పిక్ చేసుకుంటుంది? లాస్ అయింది పిక్ చేసుకుంటుంది, మళ్ళీ ఆర్బిటేషన్ స్టార్ట్ అవుతుంది ఆ రెండింటికి. అర్థం కాలేదు నాకు ఒకసారి. EC1 EC2 ఆర్బిటేషన్ లో ఉన్నాయి ఫస్ట్. ఓకే, ఫస్ట్ వన్ లాస్ అయిపోయింది, EC1 విన్ అయిపోయి EC1 బస్ యాక్సెస్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోయి బస్ ఫ్రీ అయ్యే గ్యాప్ లో మళ్ళీ EC వచ్చింది, థర్డ్ ECU మెసేజ్ అప్పుడు మళ్ళీ ఆర్బిటేషన్ జరుగుతుందా? దీనికి మళ్ళీ ఆర్బిటేషన్ వస్తుందా? ఆర్బిటేషన్ జరుగుతుంది. మళ్ళీ 2 3కి ఆర్బిటేషన్ జరుగుతుంది. ప్రయారిటీ మీదేనా? మళ్ళీ ప్రియారిటీ చెక్ చేసుకొని
దీనికి ప్రియారిటీ ఉండదు. ఆ ప్రియారిటీ మళ్ళా చెక్ చేసుకొని మళ్ళా మెసేజ్ అనేది పోవడం జరుగుతుంది. సో అంటే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టే స్టార్టింగ్ లోనే మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి వీటికి ఐడెంటిఫై అవును. డేటాబేస్ ఎస్. లో. గాట్ ఇట్. థ్యాంక్స్. Okay. For an example, I will give a one message for okay, example. Nine three eight zero cross 989 zero cross 1 ఓకే. ఇప్పుడు నేను గ్రూప్‌లో ఒక 3 మెసేజెస్ అనేది పెట్టడం జరిగింది. 3 మెసేజెస్ నాకు బిట్ వైస్ డిస్ట్రిబ్యూట్ ఎలా అవుతుంది? ఏ మెసేజ్ ముందు CAN ప్రోటోకాల్‌లోకెళ్తుంది? సెకండ్ మెసేజ్ ఏది పోతుంది? థర్డ్ మెసేజ్ ఏది పోతుంది? జస్ట్ రైట్ చేసి మళ్ళా అంటే బిట్స్ వైస్ బైనరీలో కన్వర్ట్ చేసి నాకు షేర్ చేయండి. ఇంకో పర్సన్ ఎందుకు క్లాస్ జాయిన్ అవ్వట్లేదు? సారీ? వాయిస్ కట్ అవుతుంది. ఈ ఆర్కిటెక్చర్ కాన్సెప్ట్ నేను క్లాస్ అయిపోయి చేసి పంపిస్తాను. ఓకే. ఫ్రెండ్స్ ఇంతేనా రాహుల్ పెట్టిద్దాం? అర్థం కాలేదు. ఫ్రెండ్స్ ఇంతేనా లేకపోతే జాయిన్ అవుతారు ఎవరైనా ఇంకా? జాయిన్ అవుతారు. మనకి లేట్‌గానే జాయిన్ అవుతుంటారు. అంటే ఏందంటే వేరే బ్యాచ్ ఏమైనా రన్నింగ్ లో ఉందా రాహుల్? క్యాన్ అయిపోయి క్యాన్ అయిపోయి యూడిఎస్ మీద అట్లా రన్నింగ్. యూడిఎస్ కూడా అయిపోయింది. ప్రాజెక్ట్ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే నాకు క్యాన్ యూడిఎస్ ఐడియా ఉంది మొత్తం. ఓకే. ప్రాజెక్ట్ డిస్కషన్ జరుగుతుంది. ప్రాజెక్ట్ డిస్కషన్ ఇంకా వాళ్ళకి హిల్ రేపు తీసుకోవాలి క్లాసెస్. రేపు వీకెండ్ కాబట్టి. మీకు రేపు క్లాసెస్ ఉండవు కదా! వాళ్ళు వీకెండ్‌లో మేము అలొకేట్ సారీ నీ వాయిస్ పూర్తిగా కట్ అవుతుంది. క్యాన్ ప్రోటోకాల్ తర్వాత క్యానోయి టూల్ స్టార్ట్ అయితే ఆ బ్యాచ్ తో స్టార్ట్ అవుతాం. అది అయిపోయింది. కెనవి టూల్ అనేది అయిపోయింది. యూడిఎస్ కూడా అయిపోయింది. వాళ్ళకి ప్రాజెక్ట్ డిస్కషన్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ ఎలా చేస్తాము, ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తాము, టెస్ట్ బెంచ్ సెటప్ ఎలా ఉంటుంది, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇది నాకు క్యాన్ అంతకుముందు ఐడియా ఉంది. లాస్ట్ ఇయర్ చదివాను. క్యానోయి టూల్ మీద డైరెక్ట్ స్టార్ట్ చేస్తే బ్యాచ్ ఆ బ్యాచ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇది దీనికన్నా ముందు బ్యాచ్ మాత్రమే ఉంది. అంతకు ముందు 3 బ్యాచెస్ జరుగుతున్నాయి.
ఇప్పుడు చాలా మంది తగ్గారు. కాల్స్ ఆ, వస్తున్నాయి రాహుల్, ప్రీవియస్ బ్యాచెస్కి ఆ, కాల్స్ వస్తున్నాయా? ప్రీవియస్ బ్యాచెస్ కి తక్కువ వస్తున్నాయంట కాల్స్ ఏమో. మెసేజెస్ చేస్తూనే ఉంటారు నాకు కూడా. ఆ, ఓకే. చూస్తూ ఉంటాం, డైలీ స్కిల్స్ చేంజ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. అవును. కొద్దిగా ఇప్పుడు డిఫికల్ట్, అన్ని టెక్నాలజీస్ డిఫికల్టీగానే ఉన్నాయి. అంటే పర్టికులర్ ఒకటని కాదు కానీ చాలా వరకు అదే అందరి డొమైన్ అంటే నా ఫ్రెండ్స్ కూడా తొందరలో ఉన్నారు, అందరు కాల్స్ లేదు చాలా వరకు. ఆ, చాలా వరకు ఇప్పుడు కొందరికైతే పోయినసారి కేపీఐటీలో రిక్వైర్మెంట్ జరిగినప్పుడు కొందరికి రిఫరెన్స్ పెట్టించాం. వాళ్ళల్లో అందరికీ కాల్స్ రాలే, మళ్ళా పర్టికులర్ ఒక 3 మెంబర్స్ కాల్స్ వచ్చాయి. దానిలో ఒకరే సెలెక్ట్ అయ్యారు. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టారు? ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది. అమ్మాయి పేరు అనూష సుధీర్ సంథింగ్. అమ్మాయికి 5.5 ఎంత పెట్టింది. ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేస్తారు పైథాన్ పైకి? 7 ఇయర్స్ ఏమో సంథింగ్ ఏదో చెప్తునింది. తను ఏంటంటే అంతకుముందు 2 ఇయర్స్ ఏదో జావా సిలీనియం మీద వర్క్ చేసిందంట. తర్వాత ఓకే. ప్రాబ్లం వల్ల జాబ్ చేయలేదంట. తర్వాత అది ఆ ఎక్స్పీరియన్స్ ఈ ఎక్స్పీరియన్స్ రెండు కలిపి అంటే మొత్తం 7 ఇయర్స్ ఎంత పెట్టింది. ఓకే. కేపీఐటీ ఎంత ఆఫర్ చేస్తుంది రాహుల్? 10 అబౌవ్ ఇస్తారా వాళ్ళు? 5.5. సారీ, ఆ ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేస్తారు? తెలీదు, నేను అన్ని డిస్కస్ చేయను. మాక్సిమం మామూలుగా ఓకే. ఎక్స్పీరియన్స్ అందుకని నాది టెన్షన్, అదే నా టెన్షన్ అంటే ప్యాకేజ్ 10 LP ఉంది ఇస్తారా అని. 12 పైనే వచ్చింది అమ్మాయికి. ఓకే. సంథింగ్ 13 ఎంతో అనుకుంటా. నేను మా ఎక్కువ డిస్కస్ చేసుకోను. ఓకే. ఓకే. అది రీసెంట్ గా అది కూడా. ఓకే, నెక్స్ట్ థింగ్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. Can employs robust error detection and correction mechanisms to ensure data integrity. It uses a cyclic redundancy check for error detection and acknowledgement bits for confirmation of successful message reception. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మెసేజ్ని పంపించినప్పుడు లైక్ ఇట్ విల్ బి బిట్వీన్ ఫస్ట్ సినారియో ఎలా ఉంటుందంటే ద ట్రాన్స్మిటర్ నెక్స్ట్ దిస్ ఈస్ ద క్యాన్వాస్, నెక్స్ట్ రిసీవర్. మనం ఒక మెసేజ్ని ఇక్కడ నుండి పంపించేటప్పుడు ఈ క్యాన్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే దాన్ని మెసేజ్ లాగా తీసుకొని దాన్ని హాఫ్ ఆఫ్ ది పాయింట్, హాఫ్ ఆఫ్ ది ఫ్రేమ్ ఇట్ విల్ బి లింక్ ఆన్ విత్ ట్రాన్స్మిటర్. అంటే మనం మెసేజ్ అనేది అన్ని నోడ్స్కి రీచ్ అయ్యేంత వరకు ఈ ట్రాన్స్మిటర్తో లింకప్ అయి ఉంటుంది క్యాన్వాస్ అనేది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది సెక్షన్ ఏంటంటే డేటా వన్స్ రీచ్ అయిన తర్వాత సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ ఎర్రర్స్ ఇవన్నీ కూడా రిసీవర్తో లింకప్ అయి ఉంటాయి. ఎందుకంటే మనం ఒక మెసేజ్ని పంపించినప్పుడు ఆ మెసేజ్ అన్ని నోడ్స్కి రీచ్ అయినప్పుడు ఏ నోడ్ కావాలో అంటే సంథింగ్ ఏ నోడ్కి ఆ మెసేజ్ కావాలో అది యాక్సెప్టెన్స్ చేయాలి అంటే దానికి ఐడెంటిఫైర్ మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ థింగ్, మనం పంపించే డేటా అనేది వితౌట్ ఎర్రర్స్ ఆ మెసేజ్ అనేది ప్రాపర్గా రీచ్ అవ్వాలి. అందుకోసం ఏం చేస్తామంటే ఇట్ విల్ బి సింక్ ఆన్ విత్ సిఆర్సి, సైక్లిక్ రీబౌండెన్సీ చెక్. ఈ సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ ఏం చేస్తుందంటే మన రిసీవర్తో మనం పంపించే డేటాని 15 డిజిట్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్తో XOR ఆపరేషన్ చేస్తారు. ఈ XOR ఆపరేషన్ జరిగినప్పుడు ఇక్కడున్న డేటా అంటే వాట్ ఎవర్ ద రిమైండర్ వస్తుందో XOR ఆపరేషన్ చేస్తాం, ఇది ఆ రిసీవర్తో మ్యాచ్ అయినప్పుడే మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అయినట్టు. అదర్వైజ్ ఆ సైక్లిక్ రీబౌండెన్సీ చేసిన XOR ఆపరేషన్లో చేసిన వాల్యూ అనేది మ్యాచ్ కాలేదంటే అగైన్ ఇట్ విల్ బి డూ XOR ఆపరేషన్. అదొక రిపీటెడ్ సైక్లిక్లో జరుగుతుంది. రిపీటెడ్ సైక్లిక్లో జరిగి ఇఫ్ ఇన్గా రీచ్ అవ్వలేదు అనుకోండి, అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ సక్సెస్ఫుల్గా వచ్చింది అని చెప్పి పంపించారు. అందుకోసం ఏం చేస్తుందంటే ఎర్రర్ని డిటెక్ట్ చేసుకొని దానంతటా అదే కరెక్ట్ చేసుకునే దానికి ట్రై చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దెన్ ఇట్ విల్ బి గోయింగ్ టు ద రీస్టార్ట్ స్టేట్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ అనేది సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయింది అంటే ఏదైతే మన 15 డిజిట్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్తో, మళ్ళీ నేను సిఆర్సీ గురించి చెప్తాను.
దాంతో చేసిన XOR ఆపరేషన్ చేసిన రిమైండర్ అనేది రిసీవర్తో మ్యాచ్ అయింది అనుకో, దెన్ ఆటోమేటికలీ ఆ మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా రిసీవర్కి రీచ్ అయింది అని అర్థం. రీచ్ అయినప్పుడు అక్కడ రిసీవర్ ఏం చేస్తుంది అంటే అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్కి నాకు మెసేజ్ సక్సెస్ఫుల్గా వచ్చింది అని చెప్పి బిట్ని పంపించడం జరుగుతుంది. ఓకే, అప్పుడు అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ని చూసుకొని మన మెసేజ్ అనేది సక్సెస్ఫుల్గా రీచ్ అయింది అనేసి మన CAN ప్రోటోకాల్ చెక్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎర్రర్ డిటెక్షన్ కరెక్షన్. ఓకే, ఈ ఎర్రర్స్ అండ్ సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ చెప్పేటప్పుడు మన ఎన్ని టైప్స్, అది రిపీటెడ్ సైకిల్లో ఉంటుంది, వాట్ ఈస్ టెంపరరీ ఎర్రర్, వాట్ ఈస్ పర్మనెంట్ ఎర్రర్, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, అండ్ డూ యూ గెట్ ఇట్ రైట్? Yeah, yeah. ఓకే, నెక్స్ట్ బిట్ స్టఫింగ్. బిట్ స్టఫింగ్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ద 5 బిట్స్ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ద 5 బిట్స్ ఆర్ సేమ్. ఓకే, అంటే వెన్ వీఆర్ సెండింగ్ సేమ్ బిట్స్ని 5 టైమ్స్ సెండ్ చేసేటప్పుడు, ఓకే, దెన్ the stuff bit will be added at the 6th position. Like as an example, this one, I'm transferring 5 non-zeros, 5 zero bits ni పంపిస్తున్నాను. 1 3 4 5 జీరో బిట్స్ ని పంపించేటప్పుడు ఈ CAN ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే ఈ 5 జీరో బిట్స్ వస్తుంది, నెక్స్ట్ బిట్ కూడా ఇలాగే జీరో ఇలాగే వస్తుంది అనుకోండి, సిమిలారిటీగానే వస్తుంది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి థింక్ యాజ్ అన్ ఐడిల్ స్టేట్. అలాంటి ఐడిల్ స్టేట్ కాదు అని చెప్పుకొని యాడ్ చేసుకునే దానికి ఎట్ ద 6th బిట్ వీఆర్ యాడింగ్ ద స్టఫ్ బిట్, దట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ దిస్ బిట్. అంటే ఏదైతే మనం 5 కాన్సిక్యూటివ్ బిట్స్, వెన్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ 5 కాన్సిక్యూటివ్ బిట్స్కి ఆపోజిట్ బిట్ని మనం స్టఫ్ బిట్గా యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు 5 జీరోస్ వచ్చాయి, ద స్టఫ్ బిట్ విల్ బి యాడెడ్ యాజ్ అన్ రిసెసివ్. That is called as an stuff bit. Okay, that is called as an stuff bit. దాన్ని బిట్ స్టఫింగ్ అంటారు. దీన్ని డీస్టఫింగ్ ఎప్పుడు చేస్తారంటే వెన్ ఇట్ విల్ బి రీచెస్ టు ద రిసీవర్ సైడ్. రిసీవర్ సైడ్కి రీచ్ అయ్యేటప్పుడు ఆటోమేటికలీ ఈ స్టఫ్ బిట్ అనేది రిమూవ్ అవ్వాలి. ఓకే, ఆ స్టఫ్ బిట్ అనేది రిమూవ్ అవ్వాలి. అలా రిమూవ్ అవ్వకపోతే దాన్ని స్టఫ్ ఎర్రర్ అంటారు. Okay, that's the definition is when we are transferring 5 consecutive bits into the CAN protocol, then it will be add extra bit of opposite of 5 consecutive bits. అంటే opposite of 5 consecutive bits కి ఒక ఎక్స్ట్రా బిట్ ని యాడ్ చేసుకుంటాం. ఓకే, దెన్ that stuff bit is called as an stuff bit stuffing. దాన్ని రిసీవర్ సైడ్లో డీస్టఫ్ చేసుకుంటే దాన్ని డీస్టఫింగ్ అంటారు. ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్ రైట్? Got it. Rahul, can again say what is the reason behind why we need to do that one? సారీ, ద రీజన్ రైట్. ఇప్పుడు మనకి ఏంటంటే అటు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐసీయూలో ఉన్నప్పుడు పక్కన ఒక మానిటర్ని కనెక్ట్ చేస్తారు, రైట్? ఆ మానిటర్ అనేది మన పల్స్ రేట్ అనేది స్ట్రైట్ గా ఉందనుకోండి, దెన్ ద పర్సన్ హ్యాస్ బిన్ డెడ్. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ విల్ బి గో యాజ్ అన్ అప్ అండ్ డౌన్, దాన్నే వోల్టేజ్ డిఫ్లెక్షన్స్ అంటారు. ఎందుకంటే మన హార్ట్ పల్స్ రేటు ఆ వోల్టేజ్ ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటుంది, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. అలా డిఫరెన్షియేట్ చేసేటప్పుడు మనకి ఇలా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అంటే ఒకసారి కొట్టుకోవడం, ఒకసారి ఆగిపోవడం అని అర్థం. పైకి వచ్చింది అనుకోండి, అది కొట్టుకుంటుంది గుండె, మళ్ళీ కిందకి వెళ్ళిందంటే ఆఫ్ అయిపోయింది, మళ్ళీ పైకి, మళ్ళీ హాఫ్, పైకి ఆఫ్, పైకి ఆఫ్. అండ్ అది ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటే దానికి తగినట్టు హైట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సేమ్ యాజ్ లైక్ ఈ CAN ప్రోటోకాల్ కూడా ఏంటంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఒక ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ యొక్క సెక్షన్ ఏంటంటే 7 రిసెసివ్ బిట్స్ అనేది CAN ప్రోటోకాల్లోకి వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ బి థింక్ యాజ్ అన్ ఐడిల్.
అంటే నా ఫ్రేమ్ ఎండ్ అయిపోయింది అని థింక్ చేసుకుంటారు. నా ఫ్రేమ్ ఎండ్ అయిపోయింది అనేసి థింక్ చేసుకుంటారు. అందుకోసమే ఈ రూల్ని యాడ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రూల్. ఎందుకంటే బస్ అనేది ఐడిల్ స్టేట్లోకి వెళ్ళకుండా లేదా ఎండ్ చేయకుండా, ఫ్రేమ్ని ఎండ్ చేయకుండా ఇంకా డేటా ఉంది, రిమైనింగ్ డేటా. అందుకోసం ఆ రిమైనింగ్ డేటా కూడా ఉంది అని చూపించుకోవడానికి కోసమే ఈ స్టఫ్ బిట్ని యాడ్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద CAN protocol, 7 recessive bit will be going to the CAN protocol. It will be as an end of frame. End of frame అంటే 7 recessive bits పోతే end of frame అనేసి. బట్ ఇక్కడ మనం 5 పంపిస్తున్నాం ఎందుకు అడుగుకుంటారు? లైక్ అదర్స్ అది ఇప్పుడు 7 recessive bits దగ్గర 7th తర్వాత నువ్వు బిట్ని యాడ్ చేసావు అనుకో, ఆల్రెడీ CAN ప్రోటోకాల్ ఏమవుతుంది, ఓకే నేను పంపించిన బిట్స్ అనేవి ఎండ్ ఇక్కడికి ఫ్రేమ్ ఎండ్ అయిపోద్ది. అందుకోసం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ యాడెడ్ అట్ 6th బిట్. 6th బిట్ కాడ యాడ్ చేస్తున్నామంటే 5 కాన్సిక్యూటివ్ బిట్స్ వస్తే 6th బిట్ కాడ మనం యాడ్ చేస్తాం. 6th బిట్ కాడ యాడ్ చేయడం వల్ల ఇట్ విల్ బి నాట్ థింక్ యాజ్ అన్ ఐడియల్ కదా. దట్స్ ద థింగ్. ఇక్కడ కూడా చూడండి 5 కాన్సిక్యూటివ్ బిట్స్ తర్వాతే అన్నాం. ఎగ్జాక్ట్గా నీకు డెఫినేషన్ 6th బిట్ కాడ యాడ్ చేస్తున్నామని చెప్పాలి. 5 కాన్సిక్యూటివ్ బిట్స్ తర్వాత 6th బిట్ దగ్గర యాడ్ చేస్తున్నాం. 6th బిట్ మళ్ళీ సేమ్ బిట్ స్టఫింగ్ అనేది ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్ లో 7 కంటిన్యూస్ వస్తాయి కదా. అవును వస్తుంది. అక్కడ కూడా యాడ్ చేసుకుంటా, అక్కడ యాడ్ చేసుకోవాలి, అక్కడ కూడా అక్కడికి యాడ్ చేసుకోవాలి. దానికి కూడా ఏంటంటే ఇక్కడ ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ లో ఇక్కడికి వచ్చేసరికి మనం ఇది ఇట్ విల్ బి థింక్ యాజ్ అన్ అక్నాలజ్మెంట్ కూడా వచ్చేసింది మనకి. ఇంకా ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ లో 7 రిసెసివ్ బిట్స్ వెళ్ళిపోవచ్చు అనేలాగా మనం యాక్సెస్ ఇచ్చేస్తున్నాం. అందుకోసం అక్కడ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ కూడా స్టఫ్ బిట్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి థింక్ యాజ్ అన్ మెసేజ్. అలా థింక్ చేసుకోవాలి. ఇంకా ఆటోమేటికల్లీ రిసెసివ్స్ పోతూనే ఉంటుంది. ఇంటర్ఫేస్ ఫ్రేమ్ లో కూడా రిసెసివ్స్ మాత్రమే పోతూ ఉంటాయి కంటిన్యూస్ గా. ఎప్పుడు దాకా మన బస్ ఐడిల్ స్టేట్ ఉండేంత వరకు. ఓకే, మన బస్ ఐడిల్ స్టేట్ ఉండేంత వరకు అలా కంటిన్యూస్ గానే పోతూ ఉంటుంది. దట్స్ ద థింగ్. ఇక్కడ నేను కొద్దిగా మెన్షన్ చేస్తాను యాజ్ లైక్ బిట్ టు బిట్. ఓకే, నెక్స్ట్ వన్ బిట్ స్టఫింగ్ తర్వాత ద ఫ్రేమ్ ఫార్మాట్స్. ఓకే, మనం తీసుకునే ఐడెంటిఫైయర్స్ ఉన్నాయి కదా, ఐడెంటిఫైయర్ ఎగ్జిస్టెంట్ అయిపోయినప్పుడు ద స్టాండర్డ్ లైక్ ఏదో బిట్వీన్ 11 బిట్ ఐడెంటిఫైయర్ ఉంటే ద ఐడి వాల్యూస్ని బేస్డ్ ఆన్ చేసుకొని స్టాండర్డ్ ఫ్రేమా ఎక్స్టెండెడ్ ఫ్రేమా అని డిసైడ్ అవుతాం. ఇది కూడా మనకి డేటాబేస్ క్రియేషన్ చేసేటప్పుడు దాని యొక్క లిమిట్స్ని కూడా చూపిస్తుంది. అంటే స్టాండర్డ్ ఫ్రేమ్ యొక్క లిమిట్ ఇంతే ఉండాలి, ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ యొక్క లిమిట్ ఇంతే ఉండాలనేసి దాంట్లో మనకి డేటాబేస్లో అది నేను మీకు చూపిస్తాను. ఓకే, అప్పుడు చూపించడం జరుగుతుంది. వాటిని బేస్డ్ ఆన్ చేసుకొని మన ఐడెంటిఫైర్స్ని క్రియేట్ చేయాల్సింది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి 11 బిట్ ఐడెంటిఫైర్ లోపలే వాల్యూ కావాలి అనుకుంటే దెన్ స్టాండర్డ్ని ఆటోమేటికల్గా యాడ్ చేసుకుంటాం. అలా కాకుండా మనము ఇంకా బిగ్గర్ వాల్యూని యాడ్ చేయాలి, ఆల్రెడీ మన స్టాండర్డ్ ఫ్రేమ్స్ అన్నీ అయిపోయాయి, ఇంకా నేను ఎక్స్టెండెడ్ ఫ్రేమ్స్ని తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే దెన్ మనం ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ని యాడ్ చేసి అక్కడున్న ఐడెంటిఫైయర్ ఉంది కదా 11 బిట్ కంటే పెద్ద ఐడెంటిఫైర్స్ని అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, that is the frame formats. Ikkada we have the two frame formats, one is standard frame and extended frame.
It will be dependent upon the 11-bit identifier and 29-bit identifier. ఓకే, మనం వీటి గురించి ఐడెంటిఫై స్టాండర్డ్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది, ఎక్స్టెండెడ్ ఫ్రేమ్ ఎలా ఉంటుంది, దీనిలో ఐడెంటిఫైర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాము, దీనిలో బిట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామో కూడా మనము నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, దట్స్ వై ఐ సింప్లీ మెన్షన్ as extended frame format allows for a larger number of unique identifiers, increasing the scalability of the protocol. ఓకే, మనం ఎక్కువ ఐడెంటిఫైర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు లార్జర్ ఇంకా దానికి ఎక్కువ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ ఎక్స్టెండెడ్ ఫ్రేమ్స్. ఓకే, ఐ గాట్ ఇట్ రైట్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రూల్. మనకు మెసేజ్ని పంపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ మెసేజ్ బేస్డ్ ప్రోటోకాల్. ఇది ఏం చేస్తుంది, ఫస్ట్ అన్ని నోట్స్కి రీచ్ అవుతుంది. అది రీచ్ అయ్యే ముందు ఏం చేస్తుంది, ప్రియారిటీ చెక్. ప్రియారిటీ అంటే ఏ మెసేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఉందో అది చెక్ చేసుకొని మెసేజెస్ అన్ని నోట్స్కి రీచ్ అయిన తర్వాత ఏ నోడ్కి ఆ మెసేజ్ కావాలో దానికి పంపించేటప్పుడు ఎర్రర్ని డిటెక్ట్ చేయడం. ఇన్ కేస్ ఇన్ ద బిట్వీన్ వీ హ్యావ్ ద 5 కాన్సిక్యూటివ్ బిట్స్ ఉన్నప్పుడు స్టఫ్ బిట్ యాడ్ చేసుకోవడం. ఓకే, వాటిని బేస్డ్ ఆన్ చేసుకొని మెసేజ్ అనేది ప్రాపర్గా రీచ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. అంటే ఫస్ట్ మనం పంపించిన మెసేజెస్ని ప్రియారిటీ చెక్ చేసుకుంటుంది. సెకండ్, ఆ మెసేజ్ అన్ని నోట్స్కి రీచ్ అవుతుంది. థర్డ్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్లో మనం రిసీవర్కి మెసేజ్ని పంపించేటప్పుడు ప్రాపర్గా రీచ్ అవుతుందా లేదా అనేది సిఆర్సి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఫోర్త్, ఆ మెసేజ్ సక్సెస్ఫుల్గా రీచ్ అయితే అక్నాలజ్మెంట్ని పంపిస్తారు. దెన్ ఫిఫ్త్, ఇఫ్ ఇన్ కేస్ మనం సేమ్ కాన్సిక్యూటివ్ బిట్స్ని పంపిస్తున్నామంటే మెసేజ్లో ఆ బిట్ స్టఫింగ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ వన్ మెసేజ్ ఒక క్యాన్ ప్రోటోకాల్లోకి వెళ్ళాలి అంటే. అండ్ దీనికంటే ముందు అంటే మెసేజ్ ప్రియారిటీ చెక్ చేసే ముందు మెసేజెస్ని ఎలా క్రియేట్ చేసామంటే ఇట్ విల్ బి డిపెండ్ అపాన్ ద స్టాండర్డ్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్రేమ్. ఓకే, స్టాండర్డ్ ఫ్రేమ్కి ఎక్స్టెండెడ్ ఫ్రేమ్కి బిట్వీన్లో ఆ మెసేజెస్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫ్రేమ్ ఫార్మాట్స్. ఓకే, హ్యావ్ యు గాట్ ఇట్ రైట్? Yeah. నెక్స్ట్, ఫ్లెక్సిబుల్ డేటా లెంత్. ఓకే, మనం పంపించే డేటాని ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనము ఇందాక పంపించే 2, 3, 4 23, ఓకే, వీటన్నిటిని బైట్స్ లాగా డేటా లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అది కంట్రోల్ ఫీల్డ్లో జరుగుతుంది. దట్ ప్రాసెస్ విల్ బి హ్యాపెన్ ఎట్ కంట్రోల్ ఫీల్డ్. కంట్రోల్ ఫీల్డ్లో వీ హ్యావ్ ద 4 బిట్స్. దట్ ఈస్ ద DLC0, DLC1, DLC2, DLC3, DLC4 ఉంటుంది. ఆ డిఎల్సీస్లో మన డేటా లెంత్ అంటే 8 బైట్స్ ఆఫ్ డేటాని క్యాన్ ప్రోటోకాల్లోకి ఎలా పంపిస్తాము, దాన్ని ఎలా వేరింగ్ చేస్తాము, అది కూడా కంట్రోల్ ఫీల్డ్ చూసుకుంటుంది. అది కూడా క్యాన్ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎలా డేటా ఫ్రేమ్ని పంపిస్తుంది, ఎలా డేటా లెంత్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని మొత్తం కూడా ఫ్లెక్సిబుల్ డేటా లెంత్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ కీ ఫీచర్స్ ఆఫ్ protocol. Next, we can discuss about tomorrow CAN bus voltage and CAN transceiver and then the CAN controller and then the and dual wire. I think we already discussed. Again, once again then discuss chestanu. At the we will catch up at Monday. Monday appudu discuss cheskundam and standard frame యొక్క structure discuss cheskundam. రాహుల్, రిటర్న్ నోట్స్ ఏమైనా ఉన్నాయా? మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా క్యాన్ ప్రోటోకాల్? నేను పంపిస్తాను అవి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. Okay, we'll catch up at Monday. Thank you. Weekend. Bye. Weekend.